హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాము. మేమైతే బెంగళూరులో కొంచెం వర్క్ ఉండి కొంచెం టైం ఉంటే ఈవినింగ్ టైంలో మైసూర్ వచ్చామన్నమాట. అక్కడ నుండి ట్రైన్కి అయితే 65 రూపీస్, బస్కి అయితే 250 రూపీస్ ఛార్జ్ చేశారు. బస్ అయితే 2.5 అవర్స్ పడుతుంది, ట్రైన్ అయితే 3 అవర్స్ పట్టింది. నేను బయట నుండి చూసి ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 120 రూపీస్ ఫర్ హెడ్ తీసుకుంటున్నారు. కిడ్స్ అయితే 80 రూపీస్ మాట. మనం ఎంత టైం అయినా ఉండొచ్చు. బట్ మేము వెళ్ళింది కొంచెం ఎండగానే ఉన్నది ఇంకా. సో ఫ్యాన్స్ వేసుకొని వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు. లోపలైతే నిజంగా ఇంత బాగుంది ఏటా అని చెప్పేసి అనుకున్నాను. నిజంగా అక్కడ ఒక వెహికల్ ఉంటుంది మెయిన్ రోడ్ నుండి ప్యాలెస్ దగ్గర వరకు మాట. నేను అనుకున్నాను లోపల మొత్తం తిప్పేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. లేదంట, జస్ట్ ప్యాలెస్ వరకు అని చెప్పేసి అన్నారు కాబట్టి బై వాకే వచ్చేసాము. దానికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. ఎక్కడికక్కడ మనకి బోర్డ్స్ పెట్టి ఆ విగ్రహం ఎన్ని డేస్ది, ఎలాంటప్పుడుది, వాళ్ళు ఎప్పుడు తీసుకున్న ఇమేజెస్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎన్ని స్తంభాలు ఉన్నాయో చూడండి. ఈ లోపలికైతే అలో చేయడం లేదన్నమాట. లైన్గా తాడులు కట్టేశారు. జనాలందరూ కూడా ఆ తాడులు పట్టుకొని వెళ్ళిపోవాలంతే. ఇంకా ఈ పిల్లర్స్ దగ్గర గట్ట పంపించడం లేదు. ఒకవేళ పంపించుంటే ఇంకా అందరూ ఫోటోల మీద ఫోటోలు తీసుకొని ఉందును, అంత బాగుంది. పైన సీలింగ్ కూడా చూసారా? సో ఒకప్పుడు మైసూర్ ప్యాలెస్ రాజు. ఇదంతా బయట, లైక్ మనకి వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా మనకి లోపలికి వస్తుంది అన్నమాట. విండోస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈ ప్లేసెస్ అన్నిటికీ అలౌ చేయడం లేదు మనకి లోపలికి వెళ్ళడానికి. అంటే ఒక బార్డర్లా కట్టారు, ఆ బార్డర్లో మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే మాట. పైన సీలింగ్ అయితే నాకు నిజంగా చాలా బాగుంది. ఒకప్పుడు రాణిగారు ఈ మిర్రర్లోనే చూసుకునేవారంట. చూడండి, వెండి కుర్చీలు ఇవి. ఎంత వెయిట్ ఉంటాయో నాకు తెలీదు. ప్యూర్ మొత్తం వెండి కుర్చీలు మాట. సిల్వర్ మిర్రర్స్, సిల్వర్ చైర్స్, సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మాకేదో కొద్దిగా చూపించారు అనిపించింది. ఇంకా అన్ని డోర్స్ తీసుంటే ఇంకా చాలా ఉందనేమో లోపల. చాలా మటుకు డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, జనాలు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఈవెన్ ఈ మిడిల్లో కూడా వెళ్ళనివ్వలేదు. చూసారు అక్కడ ఒక తాడు కనిపిస్తుంది కదా, ఒక మీకు బార్డర్. ఆ బార్డర్ నుండి మనం అలా చూసుకొని వెళ్ళిపోవడమే. నాకైతే అనిపించింది నిజంగా లోపలికి అంటే లైక్ మిడిల్లోకి పంపిస్తే బాగుందని చెప్పేసి 120 రూపీస్ టికెట్కి కొంచెం వర్త్ అనిపించిందేమో. సో ఇవన్నీ కూడా అప్పట్లో డబ్బులు, నగలు దాచుకున్న అలమరా లాంటివి, లైక్ లాకర్స్. ఇవన్నీ కూడా ఎన్ని వెండి లాకర్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా వెండి లాకర్సే. జస్ట్ ఆ పైన పట్టుకొని ఓపెన్ చేయొచ్చు. మరి అప్పట్లో ఎన్ని గోల్డ్ వజ్రాలు అన్నీ దాచేవారు అనుకుంటా. ఇవన్నీ అవార్డులు, నంది అవార్డ్. ఇవన్నీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుండి తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి వాల్కి అటాచ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. కిందన మనకి రాశారన్నమాట, లైక్ అది ఎప్పుడు తీయించుకున్న ఫోటో, ఏ సినారియోలో తీసుకున్న ఫోటో, అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నాకైతే ఆ ఫొటోస్ చూస్తే నిజంగా మనుషులు అక్కడ ఉన్నట్టే అనిపించింది. అంత బాగుంది నిజంగా. చూడండి ఎంత బాగుందో ప్యాలెస్. బయట నుండి చూడడానికి ఎంత బాగుందో చూడండి. నిజంగా ఒక లైక్ మంచి ఫీల్ వచ్చింది. చాలామంది ఫారినర్స్ అయితే చూశాను నేను. చాలా ఎండగా ఉంది, కాకపోతే ఈవినింగ్ అయిపోయినా కూడా ఫుల్ ఎండగా ఉంది. వాళ్ళని ఎలా అలౌ చేశారో తెలీదు, మమ్మల్ని అయితే అక్కడికి పంపించలేదు. అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్ మాట లోపలికి వెళ్ళడానికి. అంటే లైక్ మనకి ఒక రూమ్ నుండి ఒక రూమ్కి వెళ్ళడానికి ఇలా పార్టీషన్స్ కింద కట్టారన్నమాట. సో మనం ఇదంతా ఈ ప్లేస్ అంతా చూసేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే అలాంటి లైన్ నుండి వెళ్ళాలి. నేనైతే చిన్నప్పుడు మాకు వచ్చేవి ఉప్పు బళ్ళు, అలా అనుకున్నాను కానీ కాదంట అవి. ఇవన్నీ విగ్రహాలు. ఈ ఏనుగు చూడండి, ఫేస్ రియల్గా ఉన్నది, స్టాచ్యూ అయినా కూడా.
చాలామంది ఫారినర్స్‌నే చూసుకొని ఉండిపోయారు. ఇక్కడ మనకి గైడ్స్ కూడా ఉన్నారు. కావాలనుకుంటే ఆ స్టోరీ అండ్ ఆ ఇమేజెస్ ఎవ్రీథింగ్ వాళ్ళు గైడ్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఫారినర్స్‌కి చెప్తుంటే కొద్దిగా విన్నా అనమాట. నిజంగా చాలా బాగా చెప్తున్నాడు అతనైతే. ఎంత చార్జ్ చేస్తున్నారనేది నాకు తెలీదు. బట్ చాలా క్లియర్‌గా మనకి ఏ లాంగ్వేజ్‌లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయో చూడండి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్. కొన్ని బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. కొన్ని పెయింటెడ్ ఉన్నాయి. కొన్ని కలర్ ఉన్నాయి. నీట్‌గా ఉంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫీల్ వచ్చింది. నేనైతే కొద్దిగే కదా టైం ఉన్నది. చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ దట్టు నాకు హెల్త్ కూడా బాలేదు ఆ టైంలో. సో, నేను వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వెళ్దాం అని చెప్పేసి వెంకీ అన్నప్పటికీ వెళ్ళాం. అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మేము. అవన్నీ మీ అందరితో షేర్ చేస్తాను. ఈ డోర్ దగ్గరికి వెళ్ళి మేము ఫొటోస్ తీసుకున్నాం కదా! అక్కడ వెంటనే వాచ్‌మెన్ వచ్చేసి రండి మీరు బయటికి రండి అని చెప్పేసి ఇంకా బయటికి లాగేశారు. చూసారా తాళాలేసున్నాయి. చాలా డోర్స్‌కి తాళాలేసున్నాయి. నాకు అదే అర్థం కాలేదు. లోపలికి పంపిస్తే బాగుండు కదా! లోపల ఏముందో చూసి మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాదు ఫుల్ డోర్సే క్లోజ్ చేసున్నాయి.